భయపడకు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పరిస్థితి ఎంత కష్టముగా ఉన్నా భయపడకు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈరోజు దేవుని శుభవార్త రూతు 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. రూతు జీవితంలో ఒక సమయంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆమెకి తెలియదు, కానీ ఆమె విశ్వాసముతో ముందుకు నడిచింది. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉండవచ్చు. ఏం జరుగుతుందో అర్థం కాకపోవచ్చు, తలుపులు మూసినట్లుగా అనిపించవచ్చు, కానీ దేవుడు నిన్ను మరచిపోలేదు. నీవు చూడలేని చోట ఆయన పని చేస్తున్నాడు. మనుషులు అసాధ్యమన్న చోట దేవుడు నేను చేయగలను అంటాడు. కాబట్టి కన్నీళ్లతో కాదు, విశ్వాసముతో ముందుకు సాగు. నీ జీవితంలో దేవుని సమయం తప్పకుండా వస్తుంది. నేను భయపడను, నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. ఆయన నాకు మార్గం చూపిస్తాడు. నా జీవితంలో దేవుడు మంచి కార్యం చేస్తాడు. ఆమేన్. ఈ శుభవార్త మీ హృదయాన్ని తాకితే భయపడకము అనే దేవుని మాటను విశ్వసించండి. ధైర్యముగా విశ్వాసముతో ఈ రోజు నుంచే జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. గాడ్ బ్లెస్ యు ఆల్.